హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ శాన్వి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యం ప్రియులకు శుభవార్త అందించింది. మళ్లీ పాత విధానంలోనే మద్యం దుకాణాల్లో లిక్కర్ విక్రయాలు జరపనున్నట్లు తెలిపింది. 2019 కంటే ముందున్న మద్యం విధానాన్నే తిరిగి ప్రవేశపెడుతున్నట్లు స్పష్టం చేసింది. ఈ విధానంలో మద్యం రిటైల్ వ్యాపారం మొత్తం ప్రైవేట్కే అప్పగించనున్నారు. ఏపీ వ్యాప్తంగా 3,396 వైన్ షాప్స్ ఏర్పాటు చేయనున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు గీతా కార్మికులకు 10% దుకాణాలు కేటాయించనున్నారు. అంటే మరో 396 దుకాణాలను అదనంగా నోటిఫై చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్లో అక్టోబర్ 1వ తేదీ నుండి నూతన మద్యం విధానం అమలులోకి వస్తోంది. ఆంధ్రప్రదేశ్లో నూతన మద్యం విధానం అమలులోకి తీసుకురావాలని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం భావిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో నూతన మద్యం విధానం అమలు చేసే విషయంపై పలువురు మంత్రులు వారి అభిప్రాయాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వివరించారని తెలిసింది. అక్టోబర్ 4, 5 తేదీల్లో కొత్త మద్య విధానం అమల్లోకి రానుండటంతో దుకాణాల కోసం దరఖాస్తులు ఆహ్వానించనున్నారు. లాటరీ ద్వారా లైసెన్సులు కేటాయించనున్నారు. ఈ విధానం రూపకల్పన కోసం ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, కొండపల్లి శ్రీనివాస్, సత్యకుమార్ యాదవ్, గొట్టిపాటి రవికుమార్ సచివాలయంలో సమావేశమైన ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అనంతరం సీఎం చంద్రబాబుకు నివేదించగా ఆయన కొన్ని మార్పులు చేర్పులు సూచించారు. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో ఆంధ్రప్రదేశ్లో కొత్త మద్యం విధానం అమలు చేశారు. రోజుకొక దిక్కుమాలిన కొత్త బ్రాండ్లతో రంగునీళ్లకు స్టిక్కర్లు అతికించి నాసిరకం మద్యం విక్రయించి మా ఆరోగ్యంతో చెలగాటం ఆడారని మందుబాబులు ఆరోపించారు. నాసిరకం మద్యం తాగడం వలన ఆ మద్యంకు బానిస అయిన వాళ్ళ ఆరోగ్యం నాశనమైందని ఆ మందుబాబుల కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఆరోపించారు. వైఎస్ఆర్సీపీ హయాంలో విక్రయించిన నాసిరకం మద్యంతో 5 ఏళ్లలోనే 56,000 మంది కిడ్నీ, లివర్ సంబంధిత సమస్యల బారిన పడ్డారని మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు మండిపడ్డారు. నాసిరకం మద్యం తాగి అనేక మంది చనిపోయారని విమర్శించారు. అక్రమ మద్యం విక్రయాల ద్వారా జగన్ 19,000 కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యానికి బానిసలైన వారిని కౌన్సిలింగ్ కేంద్రాలకు తరలించి చికిత్స అందించేలా కొంత నిధులు కేటాయించాలని ప్రతిపాదనలు పెట్టినట్లు మంత్రులు తెలిపారు. పనికి మాలిన లిక్కర్ బ్రాండ్లు విక్రయించిన వైసీపీ ప్రభుత్వం భారీ మొత్తంలో డబ్బులు సంపాదించిందని ఆరోపణలు కూడా ఉన్నాయి. బ్రాండెడ్ మద్యం విక్రయించి అధిక ధరలు పెట్టి ఉంటే ఎలాంటి ఇబ్బంది లేదని, అయితే అదే అధిక ధరలు వసూలు చేసి నాసిరకం మద్యం విక్రయించారని మందుబాబులు ఆరోపించారు. ఇప్పటికే 6 రాష్ట్రాల్లో లిక్కర్ విక్రయాలు, నూతన మద్య విధానం అమలు చేసే విషయంలో ఎక్సైజ్ శాఖ అధికారులు, కూటమి ప్రభుత్వంలోని నాయకులు ఓ నివేదిక తయారు చేశారని సమాచారం. మంగళవారం చంద్రబాబు నాయుడుతో సమావేశమైన మంత్రివర్గ ఉపసంఘం వారి అభిప్రాయాల్ని సీఎంకు చెప్పారని, ఈ విషయంపై పలు కోణాల్లో చర్చలు కూడా జరిగాయని తెలిసింది. అక్టోబర్ 1వ తేదీ నుండి ఆంధ్రప్రదేశ్లో నూతన మద్యం విధానం అమల్లోకి రానుండటంతో ఈ విషయంపై గురువారం లోపు ఓ నిర్ణయం తీసుకుని తర్వాత అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని తెలిసింది. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో దిక్కుమాలిన మద్యం విక్రయాలకు త్వరలోనే చెక్ పెడుతోందని మందుబాబులు చాలా హ్యాపీగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇంతకాలం తాగిన దిక్కుమాలిన లిక్కర్ బ్రాండ్లు ఇక ముందు మా కంటికి కనబడవని మందుబాబులు అంటున్నారు.